తదుపరి మహిమ. తీవ్రమైన అనారోగ్యము నుండి శిశువును రక్షించుట. శ్రీ రామ్నాథ్ గారు దత్తావతారులైన శ్రీ అక్కల్కోట మహారాజు యొక్క గొప్ప భక్తుడు. శ్రీ దత్తాత్రేయుని వర్తమాన అవతారమైన శ్రీ దత్తస్వామి కూడా శ్రీ రామ్నాథ్ గారిని తమ ప్రియమైన భక్తునిగా భావించేవారు. శ్రీ దత్తస్వామి యొక్క పరిపూర్ణ కరుణా కటాక్షముల చేత అనుగ్రహించబడిన శ్రీ రామ్నాథ్ గారు తమ లౌకిక జీవితంలో కూడా మంచి అభివృద్ధిని సాధించగలిగినారు. శ్రీ దత్తస్వామి ముంబైకి వెళ్ళినప్పుడల్లా విజయవాడకు తిరిగి ప్రయాణించుటకు ముందు 2 నుంచి 3 రోజులు వారి ఇంట్లో ఉండాలని శ్రీ దత్తస్వామి నియమము. ఎంతో అంకిత భావము కల ఆ దంపతులిరువురు శ్రీ దత్తస్వామికి ఎంతో ఆప్యాయతతో సేవ చేసేవారు. ఒకసారి తీవ్రమైన అనారోగ్యముతో బాధపడుచున్న వారి శిశువు రుద్రికను ఆసుపత్రిలో చేర్పించినారు. అప్పుడు విజయవాడలో ఉన్న శ్రీ దత్తస్వామి ఆ శిశువు కోలుకొనవలనని బ్రహ్మదేవునిపై సంస్కృతములో శ్రీ దత్తస్వామిచే రచించబడిన ఒక సుదీర్ఘ భజనను గానము చేసినారు. వారి శిశువు వెంటనే తన అనారోగ్యము నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతురాలైనది. ఆ పాట యొక్క అర్థం: నేను బ్రహ్మదత్తులను ప్రార్థిస్తున్నాను, వారు మాత్రమే ఆయన చేత నుదుటిపై రచించబడిన మునుపటి తీర్పును సవరించగల సామర్థ్యము కలిగినవారు. లలాటరేఖాం కర్మబద్ధాం పరిమార్ష్టుం యః కేవలో హి సర్వసమర్థో లేఖకోయం ధాతారంతం మూలమూలం. ఈ భజన భక్తిగంగా అను పుస్తకములో ఉన్నది. మరొక సందర్భములో శ్రీ రామ్నాథ్ గారి సమీప బంధువు ఒకరు తీవ్ర అనారోగ్యమునకు గురి అయినారు. ఆమెను గురించి శ్రీ దత్తస్వామికి ఫోను చేసి చెప్పినప్పుడు శ్రీ దత్తస్వామి శ్రీ రామ్నాథ్ గారితో ఆమె చెవిలో రామనామమును జపించండి అని చెప్పినారు. మరుసటి రోజున ఆమె తన గడువు తీరుటతో మరణించినారు. ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ: ఈ శిశువు గత జన్మలో ఒక వ్యాపారి. అతడు తన గత జన్మలో ఎక్కువ లాభములను తీసుకున్నందుకు ఇప్పుడు ఈ అనారోగ్యము ద్వారా శిక్షించబడినాడు. 2వ వ్యక్తి జీవితకాలమును పొడిగించుటకు ఆమెకు అర్హత లేదు. అందువలన ఆమె విషయములో శ్రీ దత్తస్వామి జోక్యము చేసుకొనలేదు అని చెప్పినారు. తదుపరి మహిమ: జ్ఞానము ద్వారా అనారోగ్యమును నయము చేయుట. ఒక గొప్ప పండితుడు ఒక ఆలయములో అష్టావక్ర సంహితను బోధించేవారు. ఈ పుస్తకము అంతయు ఆధ్యాత్మిక జ్ఞానమునకు సంబంధించినది. ఇది జనక మహారాజుకు అష్టావక్రుడు అను మహర్షి చేత బోధించబడినది. ఈ అష్టావక్ర సంహితలోని ఒక పద్యము యొక్క అర్థము వినుటకు మరియు చెప్పుటకు చాలా జుగుప్సాకరముగా ఉన్నట్లు ఆ పండితునకు తోచినది. దాని అర్థమును వివరించలేక ఆ పండితుడు అష్టావక్ర సంహితను బోధించుట ఆపివేసినారు. ఆ పద్యము యొక్క అర్థము చెప్పవలెనన్నప్పుడు ఆ పద్యమును సరిగా అర్థము చేసుకొనలేకపోవుట వలన ఆ పండితునికి దాదాపుగా బలమైన గుండెపోటు వచ్చినంత పనైనది. ఆ పద్యము యొక్క అర్థం ఏమిటంటే, ఈ జన్మలో మాతృమూర్తిగా తన కుమారుని పెంచిన తల్లి మరుసటి జన్మలో మరలా జన్మించిన అదే కుమారునికి భార్యగా జన్మిస్తున్నది. ఈ పద్యము యొక్క అర్థమును వివరించినచో తనపై చెప్పుల వర్షము కురియక తప్పదని ఆ పండితుడు భావించినారు. ఆ పండితుడు అనేక మంది ఇతర గొప్ప పండితులను ఈ పద్యం యొక్క వ్యాఖ్యానము కొరకు సంప్రదించుట జరిగినది. కొందరు ఆ పద్యమును విని చాలా షాకుకు గురి అయినారు.
మరికొంతమంది పండితులు ఆ పద్యము యొక్క అర్థమును వివరించకుండా దానిని దాటవేసి పుస్తకములో ముందుకు వెళ్ళమని ఆ పండితునికి సూచించినారు. ఆ పండితునికి వారు ఇచ్చిన సలహా అంతగా రుచించలేదు. ఆ పద్యమునకు సరి అయిన అర్థము చెప్పలేక మానసికముగా ఆందోళన చెందుచు 6 నెలల పాటు ఆహారమును కూడా సరిగా తీసుకొనలేకపోవుట వలన శరీరము అస్థిపంజరము వలె మారిపోయి మంచమునకే పరిమితమైపోయినారు. కొంతమంది భక్తులు శ్రీ దత్తస్వామిని ఆ పండితుని నివాసమునకు తీసుకువెళ్ళినారు. అప్పుడు ఆ పండితుడు శ్రీ దత్తస్వామితో, మీరు దత్తాత్రేయ స్వామి వారి అవతారము అని వీరందరూ చెబుతున్నారు. అలా అయితే మీరు ఖచ్చితముగా ఈ పద్యమునకు సరైన అర్థమును వెల్లడించవలసినదిగా మనవి చేయుచున్నాను. ఈ పద్యమునకు సరి అయిన అర్థమును తెలియపరచినప్పుడే నేను నా అనారోగ్యము నుండి శాశ్వతముగా కోలుకుంటాను. కానీ మీరు మీ మహిమాన్విత శక్తితో నాకు స్వస్థత కలిగించినప్పటికీ ఈ పద్యమునకు అర్థము తెలియనిచో నేను తిరిగి తొందరలో అనారోగ్యమునకు గురవుతాను అని చెప్పినారు. ఇంతలో ఆ పండితుని కుటుంబ సభ్యులు ఆ పండితునితో పాటు శ్రీ దత్తస్వామికి అక్కడ ఉన్న భక్తులకు అల్పాహారమును కాఫీని అందించినారు. కానీ ఆ పండితుడు ఆ రెండింటినీ తీసుకొనుటకు నిరాకరించినారు. అప్పుడు శ్రీ దత్తస్వామి మాట్లాడుతూ, దయచేసి మాతో పాటు మీరు కూడా టిఫిన్ మరియు కాఫీని తీసుకోండి. మీరు జ్ఞానమునకు చాలా విలువ ఇచ్చినందున శ్రీ దత్తాత్రేయ స్వామి మీకు సరైన అర్థమును తెలుపుతారని నేను ఖచ్చితముగా భావిస్తున్నాను. మీకు నాపై నమ్మకము ఉంటే మొదట మీరు ఈ రెండింటినీ తీసుకోండి అని చెప్పినారు. అప్పుడు ఆ పండితుడు శ్రీ దత్తస్వామి చెప్పిన మాటలను అంగీకరించి శ్రీ దత్తస్వామితో పాటు అల్పాహారమును తీసుకున్నారు. అప్పుడు శ్రీ దత్తస్వామి ఆ పద్యమునకు వ్యాఖ్యానమును ఇవ్వటము ప్రారంభించినారు. అక్కడ ఒక సినిమా థియేటర్ ఉంది అనుకుందాము. దానిలో ఒక కొత్త చిత్రము ఇటీవల ప్రదర్శించబడినది. ఆ తరువాత అదే సినిమా థియేటర్లో ఒక పాత చిత్రమును కూడా ప్రదర్శించినారు. మొదటి కొత్త చిత్రములో హీరో కొడుకు పాత్రలో, పాత సినిమాలో హీరోయిన్ను అతని తల్లిగా నటించినారు. రెండవ పాత చిత్రములో అదే హీరో భర్తగా, అదే హీరోయిన్ భార్యగా నటించారు. హీరో నటుడు చాలా కాలం పాటు హీరోగా నటిస్తుండగా హీరోయిన్ నటి త్వరలోనే వృద్ధురాలై తల్లి పాత్రలలో నటిస్తున్నది. మీరు ఒకవేళ వారిరువురిని ఒక నటుడు మరియు ఒక నటిగా మాత్రమే చూచినచో వారు నిజముగా భార్యాభర్తలు కారు. అట్లే తల్లి కొడుకులు కూడా కాదు. ఆ నటీనటులు ఇరువురు నిజమైన వారు అయినప్పటికీ వాస్తవానికి వారు ఎల్లప్పుడూ సహోద్యోగులుగా మాత్రమే ఉంటారు. సినిమాల్లోని పాత్రలు పూర్తిగా అవాస్తవికమైనవి. అందువల్ల ఈ రెండు పాత్రల సంబంధములు కూడా అవాస్తవమైనవి మాత్రమే. అదే విధముగా ఈ ప్రాపంచిక బంధములు కూడా అవాస్తవమైన సినిమా పాత్ర బంధముల వంటివి మాత్రమే. వాస్తవానికి ఎవరైనా ఇద్దరు నటులు జీవులు వారి వృత్తిలో సహచరులు మాత్రమే. ఈ అవాస్తవ ప్రాపంచిక బంధములు ఒక జన్మ సినిమా నుండి మరొక జన్మలో మారిపోతాయి. ఏది ఏమైనా ఈ పాత్ర సంబంధాలు ప్రాపంచిక బంధాలు పూర్తిగా అవాస్తవము మరియు అసత్యమైనవై ఉన్నందున వాటి గురించి చింతించవలసిన అవసరం లేదు. ఈ ఇద్దరు నటీనటుల మధ్య వాస్తవానికి ఈ పాత్ర సంబంధములు ఇప్పుడు లేదా భవిష్యత్తులో కూడా ఉండజాలవు. కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలోనైనా ఈ పాత్రల మధ్య సంబంధములు వాస్తవమే కదా అని మనము వాదించకూడదు.
శంకరులు చెప్పిన విధముగా ఈ 3 సమయములలోనూ ఉన్న పాత్ర బంధములు తాత్కాలికమైనవే కనుక అటువంటి తాత్కాలిక సంబంధములు ఎల్లప్పుడూ అవాస్తవమైనవే. యద నిత్యం తత్కృతకం హి లోకే. ఈ వివరణ సరైనది. ఎందుకనగా షూటింగ్ సమయములో కూడా వాస్తవానికి వారిద్దరూ భార్యాభర్తలు లేదా తల్లి కొడుకులు కారు. అందువల్ల తాత్కాలికమైనవి ఎల్లప్పుడూ అవాస్తవమైనవై ఉండాలి. పూర్తిగా అవాస్తవమైన ప్రాపంచిక బంధముల సంకెళ్ల వలయములో పడవద్దని అష్టావక్ర మహర్షి జనక మహారాజుకు ఇచ్చట సలహా ఇస్తున్నారు. ఇవి కేవలము సినిమాలోని పాత్ర సంబంధముల వలె మాత్రమే. ఇలాంటి అవాస్తవిక ప్రాపంచిక బంధములు చూపిన ప్రేమ కూడా అవాస్తవమని వేదము చెప్పుచున్నది. ఎందుకంటే ఈ ప్రాపంచిక బంధములలోని పాత్రధారులు వారికి మీరు ఆనందమును ఇస్తున్నారు కనుక కేవలము వారి ఆనందము కొరకు మాత్రమే మిమ్ములను ప్రేమిస్తున్నారు, కానీ మీ ఆనందము కొరకు కాదు. ఆత్మనః కామాయ సర్వం ప్రియం భవతి. నటనలో సహోద్యోగులకు ఉన్న ఏకైక నిజమైన బంధము ఆ సినిమా నిర్మాతలతో ఉన్న బంధము మాత్రమే. వారు ప్రతి సినిమాలోనూ వారికి ఆ పాత్రలను పోషించినందులకు జీతభత్యములను ఇస్తున్నారు. సినిమాలో వారి పాత్రలు మారినప్పటికీ వారిని పోషించే నిర్మాతతో గల యజమాని ఉద్యోగి బంధము మాత్రము నిజమైనది మరియు ఎల్లప్పుడూ ఆ సత్యమైన బంధము మాత్రమే మార్పు లేకుండా నిత్యముగా ఉంటుంది. అదే విధముగా నటులు ఒక సినిమా నుండి మరి ఒక సినిమాకి తమ పాత్రలలో ఎలా మారుతూ ఉంటారో అట్లే ఈ ప్రాపంచిక సంబంధాల వంటి పాత్రలలో జీవులు మారినప్పటికీ సృష్టికర్త అయిన పరమాత్మ ఈ సృష్టి యొక్క నిర్మాత మరియు నటుడు జీవుడు. ఇది సేవ్య సేవక బంధము. వీరిద్దరి మధ్య ఎల్లప్పుడూ శాశ్వతమైనది మరియు వాస్తవమైనదిగా ఉంటుంది. ఈ విధమైన అవాస్తవిక మరియు తాత్కాలిక ప్రాపంచిక బంధముల కంటే వీటికి మించిన నిజమైన మరియు శాశ్వత బంధమైన పరమాత్మతో ఉండు బంధమును ఎక్కువ జాగ్రత్తగా చూసుకొనవలనని ఇక్కడ అష్టావక్ర మహర్షి జనక మహారాజుకు హెచ్చరికతో ఈ శ్లోకము యొక్క వ్యాఖ్యానమును ముగించారు అని శ్రీ దత్తస్వామి ఆ పండితునికి చెప్పినారు. ఈ శ్లోకము యొక్క అర్థము ఇంతకు మునుపు ఎంతో జుగుప్సాకరముగా తోచిన ఆ పండితునికి శ్రీ దత్తస్వామి ఈ శ్లోకమునకు ఇచ్చిన ఈ అద్భుతమైన వివరణను విని ఆ పండితుడు ఆశ్చర్యముతో పెద్దగా షాక్ అయ్యారు. ఆ పండితుడు శ్రీ దత్తస్వామి దివ్య పాదార విందములకు ప్రణమిల్లి, మీరు నిజముగా శ్రీ దత్తాత్రేయ స్వామియే అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ శ్రీ దత్తస్వామిని ఆలింగనము చేసుకున్నారు. ఆ సమయము నుండి తన అనారోగ్యము నుండి పూర్తిగా కోలుకున్నారు. శ్రీ దత్తస్వామి భక్తులతో మాట్లాడుతూ జ్ఞానాధిదేవత అయిన సరస్వతీదేవి మరియు జ్ఞానము కూడా ఒక మహిమాన్వితమైన అద్భుత శక్తియే అని చెప్పినారు. అందువల్ల శ్రీ దత్తాత్రేయ స్వామి ఈ రూపము ద్వారా ప్రదర్శించిన ఇతర మహిమల వలె దీనిని కూడా ఒక అద్భుతమైన మహిమగా పరిగణించాలి. ఆ పండితుడు పురాణ ప్రవచనములు చేయుటలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన విద్వాంసుడు కనుక ఆ పండితుని నామధేయమును రహస్యముగా ఉంచమని మాకు చెప్పినారు. ఈ విషయము అందరికీ తెలిసినచో ఈ సమాజములో ఆయనకు గల కీర్తి ప్రతిష్టలు మసకబారుటకు అవకాశము కలదు అని శ్రీ దత్తస్వామి తమ భక్తులకు చెప్పినారు. ఈ పద్యము యొక్క అర్థమును నా వాక్కు ద్వారా శ్రీ దత్తాత్రేయ స్వామియే వెల్లడించిన కారణమున దీనికి సంబంధించినంత వరకు నాకు ఎటువంటి కీర్తి అవసరము లేదు అను విషయము మీకందరికీ తెలుసు అని చివరగా శ్రీ దత్తస్వామి మాకు వివరించినారు. ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ. ఈ పండితుడు
గత జన్మలో తాను పెద్ద పండితుడు అన్న అహంకారముతో ఇతర పండితులను అపహాస్యము చేసేటివాడు. ఆ పాపమునకు ఫలితమే ఈ ప్రస్తుత అనారోగ్యము అని శ్రీ దత్తస్వామి చెప్పినారు.